అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ వేమ్లా. మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని, మీ అందరికీ ఒక వీడియో చూపిద్దామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇగో ఈ సార్ ఏమో మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ఈరోజు మక్కాన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు దాదాపుగా ఓల్డ్ అశోక్ థియేటర్ కూడా 30-40 సంవత్సరాల నుంచి కొంతమంది కబ్జాదారుల చెరలలో ఉంటే దాన్ని కూడా ఈరోజు విడిపించి అక్కడ పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇదొక పెద్ద బిజినెస్ హబ్గా తయారు చేసేందుకు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విన్నారు కదా ఆ సార్ ఏం మాట్లాడారో. వారు గోదావరికంలో సింగరేణి సంస్థకు సంబంధించిన సంస్థల్లో ఉన్నటువంటి, అంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళ చెర నుండి తను విడిపించాడట. తన పార్టీ, తన ముఖ్య లీడర్లు కలిసి ఆ కబ్జాదారుల చెరల నుండి విడిపించారట. అందులో భాగంగా నేను నా ఆస్తి ఏదైతే ఉందో ఓల్డ్ అశోక్ థియేటర్, నేను సంస్థ నుండి లీజుకు తీసుకొని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క థియేటర్, ఆ ప్లేసు, ఆ దాన్ని గత మార్చి 23వ తారీఖు అర్ధాంతరంగా మరి 4 కార్పొరేటర్లు, మేయరు, కాంగ్రెస్ కార్యకర్తలు మరి కొంతమంది కలిసి దాన్ని కూల్చివేయడం జరిగింది. బుల్డోజర్లతో, మరి జేసీబీలతో, ట్రాక్టర్లతో తుక్కు చేసేశారు. మరి ఈ సంఘటన గురించే సారు మేము గొప్ప పనులు చేసామని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా మహంకాళ స్వామి గారు, నీకు ఏ సింగరేణి సంస్థ నీకు ఈ డీల్ కుదుర్చుకుందయ్యా నీతోటి? ఈ ఓల్డ్ అశోక్ థియేటర్ ఇది కబ్జాదారులదా? నేను 100% న్యాయబద్ధంగా చట్ట పరిధిలో ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని లీజుకు తీసుకొని ఆ ప్లేస్లో మేము థియేటర్ కట్టుకొని నడిపిస్తున్నాము. కాలక్రమేణా అది పాతగా పడిపోయి మరొక కొత్త థియేటర్ కట్టడం కోసం, అశోక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కోసం మేము సింగరేణి దగ్గరికి వెళ్ళి ఆ కొత్త థియేటర్కు అనుమతులు ఇవ్వమని చెప్పి మేము పెట్టుకోవడం జరిగింది. ఆ విషయంలో మన గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఈ అశోక్ ఆయనకు ఆయన కట్టబోయే థియేటర్కి సహకరిస్తూ ఏదైతే లీజు ఉందో ఆ లీజు కంటిన్యూషన్గా చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు కూడా సింగరేణికి ఆర్డర్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవి నీకు ఎలా కనబడ్డాయ్యా? ఇవి కబ్జాదారులో ఉన్నట్టుగా. ఆయన కబ్జాదారుల దగ్గర ఉన్నది అని నువ్వు అనుకొని నీకు నువ్వే రాత్రి గులిస్తే అది కబ్జా అయిపోతుందా? కబ్జా చేసింది ఇప్పుడు మీరు కబ్జా చేశారు, నేను కాదు కబ్జా చేసింది. నేను 100% లీగల్గా ఉన్నాను అక్కడ, చట్టబద్ధంగా. నేను అన్యాయంగా అక్రమంగా లేదు, కిరాయి చెల్లిస్తూ ఉన్నాను.